Hello everyone, welcome back to my channel. Riya's Kitchen. Please subscribe my channel. ఈరోజు అన్ని వరలక్ష్మి వ్రతానికి కొట్టింటారు కదా కొబ్బరి అంతా, ఇలా కొబ్బరి లడ్డూలు చేసి చూపిస్తాను. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక ప్యాన్లో నెయ్యి తీసుకోవాలి, 2 స్పూన్లు. ఇది కరిగాక డ్రై నట్స్ వేసుకోవాలి, బాదాము, క్యాషూ నట్స్ కొన్ని వేసి వేయించుకోవాలి, దోరగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఎంత బాగున్నాయంటే ఈ లడ్లు, చాలా అసలు నములుతుంటే ఎంత ఫ్లేవర్, అసలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. అదే ప్యాన్లో మనం పచ్చి కొబ్బరి, ఒక కొబ్బరి అంతా తీసుకున్నాను, ఒక టెంకాయ, దాన్ని అన్ని ముక్కలు వేసి మిక్సీ పట్టి పచ్చపచ్చ మనం దూరగా వేయించుకోవాలి నెయ్యిలో. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొబ్బరి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. తర్వాత నట్స్ అని మనం వేయించి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసి 2 ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం బాగా వేగాక, ఇది 1 కప్ అయింది కదా కొబ్బరి, దానికి 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇంకా బెల్లం మొత్తం మిక్స్ చేయాలి. దానికి వేడికి బెల్లం అంతా కరిగిపోతుంది కదా, అంతా మెల్ట్ అయ్యే వరకు మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా, డ్రై నట్స్ అని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, వేసి మంచిగా కలిపేయాలి. చాలా హెల్దీ లడ్డు అండి, పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఎంత నమ్ములుతూ ఉంటే ఆ ఫ్లేవర్, మనం చిన్నప్పుడు కొబ్బరి చాక్లెట్ తింటాం కదా, సేమ్ అట్లాగే అనిపిస్తుంది ఫీల్. మంచి నెయ్యి వేస్తాం కాబట్టి మంచి నెయ్యి చాలా బాగుంటుంది నమిలేటప్పుడు, తింటుంటే. ఇలా అంతా దగ్గరకు అవ్వాలి. ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలిపేసుకోవాలి. మంచి కొబ్బరి, పచ్చి కొబ్బరి, నెయ్యి, డ్రై నట్స్ ఇవన్నీ మంచి హెల్దీవి, బలమైన ఫుడ్ కాబట్టి రోజుకి ఒకటి తిన్నా పర్లేదు, చాలా మంచిగా ఉంటుంది హెల్త్కి. చూడండి, ఇలా ముద్ద కడితే ఉండలా అవ్వాలి. ఇంకా కొంచెం వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చేసేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసి, ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నాకు ఇదే మస్తు అనిపించింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఈ కలర్లోకి వచ్చాక బ్రౌన్గా, లైట్ బ్రౌన్గా వస్తుంది కదా, చల్లగా కొంచెం నెయ్యి రాసుకొని, నెయ్యి కూడా అందరు రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యి వేసాం కాబట్టి దాంట్లో
గోరువెచ్చగా ఉన్నప్పుడే చా కొంచెం చేయి కాలుతూ ఉంటది. అలా రౌండ్‌గా చేసేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. కొబ్బర ఎక్కువ 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 క్వాంటిటీలో చేసుకుంటే కొంచెం లావు లావుగా చేసుకున్నా పర్లేదు. నేను ఒక కొబ్బరి మిన్ని ఒక్కటే వేసాను కాబట్టి ఒక హోల్ కొబ్బర మనకు చిన్న సైజు చాలు. ఆ సైజులో తిన్నా మనకు సరిపోతుంది. మరి ఎక్కువ తిననకుండా. ఇదంతా ఇలా ఈ సైజులో పెట్టేసుకోవాలి. అన్నీ చేసేసుకొని పెట్టేసుకోవాలి. పిల్లలకు కూడా చాలా హెల్తీ. ఇవి చల్లారాక కొంచెం గట్టిపడతాయి. గట్టిపడ్డా గానీ చాలా టేస్టీగా ఉంటది నములుతుంటే. మనం అప్పుడు చిన్నప్పుడు కొబ్బెర చాక్లెట్ అని తింటుంటిం గదా! సేమ్ ఆ ఫ్లేవర్‌లోనే గట్టిపడుతుంది కొంచెం. ఇప్పుడు వేడిగా ఉన్నందుకు చించడానికి ఈజీగా వస్తుంది. చల్లగయినాక కొంచెం గట్టిపడుతుంది. చాలా బావుంటుంది తింటుంటే. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. షేర్ మై వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.